సో ఫ్రెండ్స్, మనం వచ్చేసి పార్ట్ 1లో వచ్చేసి మనం సీడ్స్ అయితే చూపించి మొక్కలు కూడా చూపించుకున్నాం కదా. పార్ట్ 2లో ఇంకా మొక్కలు చూపించి ఇంకా సీడ్స్ చూపిస్తానని చెప్పాను కదా. సో రెండు చూసాం. ఇంకోండి ఫ్రెండ్స్, ఎక్కడైతే ఆగిపోయాం కదా, ఇది వచ్చేసి ఇంతే ఉంటుంది అన్నమాట మందారం. అంగోండి మీకు చూపిస్తాను, పక్క ఇంటి వాళ్ళ మందారం పువ్వు చూపిస్తాను. అంత ఉంటుంది, ఇది చూద్దాం. అంగోండి అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ కనిపిస్తుంది కదా, అంతంతే ఉంటాయి అన్నమాట ఒక్కొక్కటి. ఇది కూడా అంతే ఉంటుంది, అండ్ ఇది కూడా తెలిసింది. నెక్స్ట్ వచ్చేసి అసలు నేను అనుకోలేదు, ఈ సీడ్స్ని ఏదో అంటారు. ఒకరోజు మా అత్తమ్మ కవర్లో ఉంటే ఒక పెద్ద ప్యాకెట్ ఉంటే ప్యాకెట్ వచ్చేసి పాడైపోయిందని చెప్పి బయట అయితే పడేస్తే మంటలో అయితే తీస్తాను అనమాట. నేను అప్పుడు కవర్ వచ్చేసి కాలిపోయి అందులో ఉన్న సీడ్స్ అయితే ఉండిపోయాయి. ఆ సీడ్సే ఇవన్నమాట, చూడండి ఎలా ఉన్నాయో. ఈ సీడ్స్ చూస్తే ఇంకా అర్థమవుద్ది అనుకుంటానండి. ఇవన్నీ చూడండి అసలు మొక్కలు ఎట్లా వచ్చినాయి. ఇదంతా స్ప్రెడ్ అయిపోయింది. ఇదంతా నేను ఎప్పుడో ఆడుకున్నప్పుడైతే వేసుకుంటే ఇదంతా స్ప్రెడ్ అయిపోయింది. కింద ఏర్లు ఉండవంట వీటికి, ఇదంతా స్ప్రెడ్ అయిపోయింది. ఇది మన పచ్చిమిరపకాయ చెట్టు, గులిబి కొత్తిమీర ఎప్పుడో తెలుసు కదా. ఇది ఇంకొక టమాటో చెట్టు, ఇది వచ్చేసి హైబ్రిడ్ టమాటో, ఇంత ఉంటుంది. అదేమో మామూలు టమాటోస్. ఇది ఇంకొక కొత్తిమీర చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏమో వంకాయ చెట్టు అనమాట. నెక్స్ట్ తులసమ్మ చెట్టు, ఎక్కడ పడితే అక్కడ విడిగా కొత్తిమీర చెట్టు. ఇదేమో చామంతి చెట్టు అనమాట. మొక్కలు చామంతి చెట్టు ఇదంతా. ఇటువైపు అయితే కొత్తిమీర స్ప్రెడ్ అయ్యేది, ఇప్పుడేమో ఇది స్ప్రెడ్ అయిపోతుంది. ఇదంతా చెప్పాను కదా ఇందాక సీడ్స్, ఇది స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే మన గార్డెన్ కింద. సో ఇప్పుడు మనం వచ్చేసి ఆ సీడ్స్ని వచ్చేసి పాతి పెడదాం రండి చల్లో. సో ఇప్పుడు ఈ సీడ్స్ని అయితే తీసేసుకుందాం. ఈ సీడ్స్ని ఎక్కడ పాతి పెడదామంటారు? ఇక్కడ ప్లేస్ లేదు, సరే ఇక్కడ పాతి పెడదాం. చుట్టూ ఇదండి కొన్ని మూడు పూలు కొయ్యి అయితే తీస్తున్నాను పాతి పెట్టడానికి. ఇక్కడ అన్నీ అవే అనమాట, అన్నీ స్ప్రెడ్ అయిపోయాయి గాయస్, చెత్తలాగా. ఇది వచ్చేసి ప్రతి హోల్ అయితే పెట్టేశాను. ఇక్కడే 3 వేసేస్తాను. ఇదేమో ఇంకొక చోట వేద్దాం. వేసి అయితే పెట్టేశాను. సో ఇప్పుడు ఇవి మనకి కానీ స్ప్రెడ్ అయిపోయి మంచి మొక్క అయిపోయి బోలర్ గుమ్మడికాయలు పూసేస్తే మీ అందరికీ పంచి పెట్టేస్తా. ఈ వీడియో కానీ నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే నేను ఆడుకునే కేక్ చూపిస్తాను చూడండి, ఇందాకే తయారు చేస్తాను కేక్. ఫ్రెండ్స్ ఇదే ఆ కేకు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. సరే ఉంటా బాయ్.